అందరికీ నమస్కారం. అంతఃపురంలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు. ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. కురుక్షేత్ర సంగ్రామం పూర్తి అయిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరం చేరుకుంటాడు. ద్వారకా నగరంలో అడుగుపెట్టగానే ద్వారకా నగర వాసులు ఆనందోత్సాహాలతో శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతారు. ఆ ఉత్సవం అంతా అలా సాగుతూ ముందుకు వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుని నుంచి ఇంతకాలం వియోగంతో బాధపడుతూ ఉన్న ఆయన భార్యలంతా ఎప్పుడెప్పుడు ఈ ఉత్సవం పూర్తి అవుతుందో, ఎప్పుడు యదునాథుడు అంతఃపురంలోకి వచ్చి మనల్నందరినీ ఎప్పుడు సనాథలుగా గౌరవిస్తాడో అని అంతఃపురంలోని భార్యలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు కూడా చిరకాల వియోగ బాధను తన తల్లులను పత్నులను చూడడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. చిరకాలం వియోగ బాధను అనుభవిస్తున్న తల్లులను పత్నులను చూడాలని ఆయన ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. సుధర్మ సభా భవనం దగ్గర ఆ ఉత్సవం అంతా ఆగిపోయింది. శ్రీకృష్ణుడు అందరకు యథోచిత సత్కార సంతోషములను గావించి సేవకులను ఆశ్రితులకును మనోవాంఛిత పారితోషకములను ఇచ్చి వీడ్కొలిపాడు. మళ్ళీ అందరినీ కలుసుకొని పెద్దల కడ అనుమతి తీసుకొని ఆజ్ఞ గైకొని అతడు సింహము తన గుహలో ప్రవేశించేట్లుగా ఉద్ధవ సాత్యకులతో తన అంతఃపురంలో ప్రవేశించాడు. స్వజన సందర్శనం చేత అతని పూర్ణ చంద్ర వికసిత ముఖారవిందం మిక్కిలిగా వికసించింది. మునుముందుగా అతడు అతని మాతృగృహాలకు వెళ్ళాడు. తమకు బాహ్య ప్రాణము హృత్పిండము త్రైలోక్య వందితుడు యశస్వి అయిన తమ కుమారుని చూసి తల్లులు చెందిన సంతోషానికి మేరలేదు. శ్రీకృష్ణుడు గబగబా వచ్చి తల్లుల పాదపద్మాలకు నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు తన విశాలమైన బాహువుల చేత ఆ తల్లుల వృద్ధాప్యంచే ముడతలు పడిన పాదాలను పట్టుకొన్నాడు. తల్లులు వంగి అతని శిరస్సును మూర్కొని 2 చేతులతో దీవించారు. ప్రేమచే ఆనంద బాష్పాలు రాల్చారు. వారు రాల్చిన ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణుని పీతాంబరం పూర్తిగా తడిసిపోయింది. వారు అధిక ప్రేమ చేత పుత్రుని ఆలింగనం చేసుకున్నారు. శిశువును లాగా ఒడిలో కూర్చుండబెట్టుకొని శరీరమంతా చేతితో నిమిరారు. పుత్ర ప్రేమ చేత గద్గద స్వరంతో దేవకీదేవి, నాయనా, నీవు ఇన్నాళ్ళున్నావు ఎందుకు? నీకు మా సంగతియే పట్టదు కదా. నీవు లేకున్నా మా గతి ఏం కావాలి? నీవు నీ శరీరం విషయం కూడా చూసుకొనవు కదా. ఎంత దుర్బలమైపోయింది. హస్తినాపురంలో ఇంతకాలం ఉండదగిన పని ఏముంది? అక్కడ అందరూ కుశలమే కదా. వదిన కుంతీదేవి కుశలమే కదా. ఆమె కొడుకులు 5 క్షేమమే కదా. సుభద్ర చాలా దుఃఖిస్తూ ఉండవచ్చు. పాపం, తన కుమారుడు చనిపోయాడు. మిగిలిన వారందరూ కుశలమే కదా. శ్రీకృష్ణుడు, అందరూ బాగానే ఉన్నారు అమ్మా. ఏమి చెప్పాలి? ఆ దుర్యోధనుడు చాలా దుష్టుడు. వానికి ఎంత చెప్పినా పాండవులకు వారి రాజ్యంను ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని సంధి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసి విఫలుడనయ్యాను. అప్పుడు యుద్ధం తప్పనిసరి అయింది. ఆ యుద్ధంలో కౌరవ పక్షులందరూ కూడా నశించిపోయారు. పాండవులు గెలిచారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అతనిని సింహాసనం మీద కూర్చుండజేసి రాజ్య వ్యవస్థను చక్కబరచి వచ్చాను. ఈ పనులన్నిటి వల్ల ఆలస్యమైంది తల్లి అన్నాడు.
అంత తల్లులందరూ మిగిలిన వాళ్ళంతా ఇలా అన్నారు. మంచిదే అయింది నాయన, పాండవులకు రాజ్యం దక్కింది కదా. కుంతి వదినే వారి మూలమున ఎన్ని బాధలు పడవలసి వచ్చింది. ఎన్నో వనాలు పర్వతములలో వారిని పట్టుకొని తిరిగింది. పాండవులు ఎల్లప్పుడూ దుఃఖములనే అనుభవించారు. ఇప్పుడు ఈ అంత్యకాలంలో సుఖములను అనుభవిస్తున్నారు. కుంతీదేవి ఇప్పుడు తన కుమారులు సుఖము పొందుటను గాంచి కుదుటపడి ఉండవచ్చు అన్నారు. శ్రీకృష్ణుని పత్నులలో అత్యంత ఉత్కంఠతను చెందిన వారికి శ్రీకృష్ణ స్వాగత మహోత్సవమే విషలిప్త బాణంలాగా వేధిస్తూ ఉంటే ఇంతలో శ్రీకృష్ణుడు మాతృ సన్నిధానంలో నిలిచిపోయాడు. మాతృ సన్నిధానంలో ఉన్న ప్రాణనాథుని దగ్గరకు వారెట్లు పోగలరు? పాపం వారు లోపల నుండి తొంగి తొంగి జగన్మోహనమూర్తిని చూస్తూ ఉన్నారు. కానీ ఆ అడ్డం బాగుగా కనబడటం లేదు. తల్లులు ముసలి దాసీలు అతన్ని చుట్టుకొని ఉన్నారు. శ్రీకృష్ణుని ముఖం కూడా తల్లుల వైపుకే ఉన్నది. కేవలం అటు ఇటు గాలికి ఊగుతున్న పీతాంబరం అంచు మాత్రం కనపడుతూ ఉన్నది. ఆర్య నారీమణుల సదాచారములు ఎంతో ఉత్కృష్టములైనవి కదా. వారు తమ ప్రేమను ప్రదర్శించరు. వారు ఉత్కంఠతతో లజ్జాశీలముల కలుపుకొని ప్రేమ పానమును గావిస్తూ ఉన్నారు. వారు నిర్లజ్జతో అందరు సమక్షమున ప్రేమ విడంబనం కావింపరు. ప్రేమ అద్భుత రసమైనది. దానిని ఎంతటి శీల సంకోచములతో ఏకాంతంలో పానం చేస్తే అది అంత స్వాదిష్టంగా ఉంటుంది. శీల సంకోచము వల్ల దాని మధురిమ అత్యధికంగా ఉంటుంది. నూపుర ఝంకార ధ్వనులు, మొలనోళ్ల శబ్దాలు, గాజుల మోతలు, కంకణ కొణములు అత్తలు విని కోడన్లు చాలా ఉత్కంఠత చెంది ఉన్నారని తెలుసుకొని సంభాషణ ప్రవాహాన్ని ఆపి, నాయన తర్వాత మాట్లాడవచ్చు. నీవిప్పుడు చాలా దూరం నుండి వచ్చావు, అలసిపోయావు, ముఖం కూడా వాడిపోయింది. ఇక లోనికి వెళ్ళు నాయన, మంచి వస్త్రమును కట్టుకో, స్నానాదులు నెరవేర్చుకుని భోజనం చేయడానికి ఇక్కడికి రా. పొద్దుటి నుండి ఏమీ తిన్నావో లేదో తిననట్లుగా తోస్తున్నది అని తల్లులందరూ అన్నారు. వారి దగ్గర సెలవు తీసుకొని దగ్గర నిలవబడిన ఉద్ధవ సాత్యకులు శ్రీకృష్ణుని అనుమతి కొని వెళ్ళిపోయారు. ఇప్పుడు గోపాలుడొక్కడే ఉన్నాడు. అంతఃపుర దాసీలు కంచుకులు అతనికి సమస్త సమృద్ధిపూర్ణమగు విశాల సత్యభామ అంతఃపురానికి మార్గం చూపించారు. దాసదాసీ జనముల చేత చుట్టుకొనబడిన శ్రీకృష్ణుడు మన్మథుడు తన సేనతో చిరవియోగిని అయిన రతీదేవి దగ్గరకు పోతున్నట్లుగా ఉన్నది ఆ సన్నివేశం. తమ హృదయ ధనమును వచ్చుటను కాంచి వారు సంభ్రమములతో లేచి నిలబడ్డారు. ఆర్య లలనామణుల వలె సిగ్గుతో నేలను చూస్తూ చెరగు చాటు చేసుకొని మధుర మనోహర మూర్తిని కాంచుతూ మెదలకుండా నిలవబడ్డారు. వారు కంటనీరు పెట్టకూడదు అనుకున్నారు. కానీ కన్నులు కమలనయనునకు స్వాగతమిచ్చుటకు ఉత్సహిస్తూ ఉన్నాయి అని అవి మదనమోహనునకు అర్ఘ్యమియ్య తలస్తూ ఉన్నాయి. వారెంతగా ఆపుకొన్నా కూడా వినకుండా అవి అచ్యుతునకు అశ్రుబిందువులచే అర్ఘ్యమిచ్చాయి. అనార్య అకూలీనులు అయినట్లయితే ఇలాంటి సమయంలో లజ్జా ధైర్యములను రెంటికి కూడా తిలాంజలులు ఇచ్చేవారేమో. అంతేకాని ఆర్య సభ్యత సమస్త విషయములలో హద్దును ఏర్పరిచింది. సర్వదా హద్దుకు లోబడియే ప్రవర్తించాలి. ఇన్ని రోజులైన తర్వాత వచ్చిన తమ భర్తను
ఎట్లు కౌగలించుకొనగలరు? ఇంటిలో బిడ్డలు, దాసీలు కలరు. అందువల్ల వారి పసిబిడ్డలను తీసుకొని సిగ్గుతో శ్యామసుందరునకు అందించారు. వికసించిన పుష్పంలాగా సుందరుడగు శ్యామసుందరుడు తనకు అనురూపులైన బిడ్డలను ప్రేమతో ఆలింగనం కావించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వ్రేలితో వాని నోటిని కదిలిస్తూ, ఏమిరా ఇంత చిక్కి సన్నమైపోయావు? వీనికి సరిగ్గా పోషణ లేనట్లున్నదే. ముఖమున కొట్టినట్లుగా దాసి ఇలా అన్నది. వీడు తన తండ్రి దిగులు పెట్టుకొని చిక్కిపోయినాడు. తండ్రి ఎత్తుకొనగానే ఎలా కిలకిలలాడుతూ ఉన్నాడో చూడండి. ఈ విధంగా పిల్లవానిని కౌగలించుకొని ప్రేమనంతను వానిపై కురిపించి 2 చేతులతో వానిని మళ్ళా ఆ సతికి అందించాడు. సమీపముననే సిగ్గుపడుచు లోలోన ఉవ్విళ్ళూరుచున్న ప్రాణప్రియ తన 2 చేతులతో బిడ్డను అందించింది. పిల్లవానిని తీసుకొను సమయంలో గోపాలుని నీల కమలము వంటి బాహువులకు ఆ స్త్రీల కమలనాళ సదృశ్యములైన వేళ్లు తాకాయి. అప్పుడు అతని శరీరము పులకరించింది. అతని సిఖిపించము ఆమె శరచంద్రికాభరణమునకు తాకింది. అంత ఆ పిల్లవానిని అతడు ముద్దాడాడు. వీరిద్దరి ప్రేమకి పిల్లవాడు మధ్యస్థుడిగా ఉన్నాడు. పిల్లవాళ్లను కౌగిలించి ముద్దాడునప్పుడు ఆ పిల్లలకు శ్రీకృష్ణుని శరీరము నుండి అంటిన సుగంధకేసర గంధం తాకింది. మళ్ళీ తల్లులు ఆ పిల్లవాళ్లను కౌగిలించుకొని ఆ గంధమును వారి హృదయాలకు హత్తుకొన్నారు. ఇలా పిల్లలను మధ్య పెట్టుకొని వారందరూ వారి జీవన ధనమును కౌగిలించుకొన్నారు. ఇలా గోపాలుడు రుక్మిణీ భవనంలోనే నిలిచిపోలేదు. అతడు తన యోగమాయ చేత 16,000 మంది భార్యా గృహములలో ఒక్కసారిగా అన్ని రూపములను ధరించి ప్రవేశించాడు. ప్రతివారును శ్రీకృష్ణుడు తననే ప్రేమిస్తూ ఉన్నాడని భావిస్తూ ఉన్నారు. పరదేశము నుండి వచ్చి ముందుగా నా భవనానికే వచ్చినాడు అని ఆ సవతులకు ఆ భాగ్యం, నాకు కలిగిన ఈ భాగ్యం నా సవతలకు లేకపోయింది కదా అని ప్రతివారు అనుకుంటూ ఉన్నారు. అందరకును సమాన సౌభాగ్యం లభింపచేయడానికి అంతర్యామి అయిన వాసుదేవుడు ఈ లీలను ప్రదర్శించాడని ఎవరికీ తెలియదు. భగవానుడు శ్రీకృష్ణ అవతారంలో సౌందర్య మాధుర్యములకు పరాకాష్ఠ వనర్చాడు. అతని రూపమును చూసిన వారందరూ తమ్ము తాము మైమరచిపోవలసిందే. అట్టి ఎడ అందర గృహములలో ఒక్క తీరునను ఉన్న ఈ శ్యామసుందరుని పొందు ఆ సుందరుల సౌభాగ్యము వివరించి చెప్పాలంటే ఎవరికి తరమవుతుంది? ఆ రాణులందరూ నిరంతరము భగవంతుని చూస్తూ ఉంటారు, కానీ వారికి తృప్తి లేదు. సరికదా, ఇంకనూ ఉత్సాహం అతిశయిస్తూ ఉంటుంది. అనుక్షణము అతని రూపం నిత్య నూతనంగా తోస్తూ ఉంటుంది. ఇలా అయిన కారణంగా లక్ష్మీదేవి తన స్వాభావిక చంచలత్వమును వదిలిపెట్టి అతని పాదపద్మాలను ఆశ్రయించి ఉంటుంది. ఈతని చరణగంధముపై స్వప్నంలో కూడా వీడజాలనంతటి అనురక్తి చెందింది. స్వభావమున చంచలత్వము వహించిన లక్ష్మి స్థితియే ఇలా ఉంటే, ఇక పుట్టినది మొదలు ఆయననే ప్రేమించిన పత్నుల స్థితి ఇంత అనురక్తిగా ఉంటుంది అని మనం మాటల్లో వర్ణించి చెప్పలేం. ఇలా అతడు అందరూ అన్ని విధములా సంతోషపెట్టి భగవానుడు స్నానాదులు అనర్చుకొని దివ్య వస్త్రాలను ధరించి అంగరాగములను పూసుకొని మరలా అనేక రూపములతో పత్నుల గృహాలలోనూ మాతృగృహాలలోనూ భోజనం చేసి నిస్సంకోచంగా కలిసిమెలిసి సంభాషించాడు. ఇలా గోపాలుడు హస్తినాపురం నుండి వచ్చి
వైకుంఠంతో సమానమైన ద్వారకలో నివసిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీలందరూ శ్రీకృష్ణుడు తమకు వసుడై ఉన్నాడని, అతడు తమ చేతులలోని కీలుబొమ్మ అని, తమ ఇష్ట ప్రకారం ఆడింపవచ్చునని, ఇంకేమైనా చేయించవచ్చని భావిస్తూ ఉంటారు. భగవానుని నడక కపటంగా ఉన్నట్లే వారట్లా అనుకొనుట సమంజసమే. ఈతడు విశ్వమునంతను ఆడిస్తూ ఉంటాడని పాపం వారికేం తెలుస్తుంది? రాక్షసులందరూ మానవులై భూమి యందు అవతరిస్తే వారిలో వారికి పోట్లాట పెట్టి వెదురు పొద పరస్పరం రాచుకొని తగులబడి నశించినట్లు నశింపజేశాడు. వాయువులాగా రూపము లేనివాడై పరస్పరం పోరాడి చచ్చునట్లు చేశాడు. తాను ఆయుధమును పట్టకుండా రథమును తోలుతూ ద్వంద్వరూపమైన ఈ సంసార రథమును దూరముగా ఉండి నడుపుతూ ఉంటాడు. యుద్ధకాలంలో అందరూ పార్థసారథి అని ద్వారకానగర వాసుల కడ సాధారణ మానవునిలాగా రతీదేవికి మించిన సుందరులతో రమిస్తూ ఉంటాడు. ఆ స్త్రీలు సాధారణ సౌందర్యవతులు కారు. వారి రూప సౌందర్యమును చూసిన మన్మథుడే నిర్ఘాంతపోయేవాడు. వారి సౌందర్యమును గాంచి మన్మథుడు చేతిలోని పుష్పధనుస్సును శరములను అట్లే పట్టుకొని అన్యమనస్కుడై నిలుచుంటాడు. వారి గూఢ అభిప్రాయములను కనుకొలకుల వ్యక్తపరుస్తున్నప్పుడు, తమ నిర్మల స్వాభావిక మందహాసమును బరపినప్పుడు, తమ తీక్ష్ణ కటాక్ష లజ్జిత సౌందర్యమును చూసినప్పుడు మన్మథుడే లజ్జితుడై మూర్ఛితుడైపోతూ ఉంటాడు. వారి సౌందర్యం పట్ల వారికి గర్వం, కానీ వారు శ్యామసుందరుని మనస్సును మోహపెట్టజాలలేకుండా ఉన్నారు. సిరి చాంచల్యంతోడితయ్యు తనకుంజీవేశ్వరుండంచు ఏ పురుష శ్రేష్ఠువరించును అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబుల కౌగిలించిరి సతుల్ కళ్యాణ బాష్పంబులు ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవ ప్రాప్తానురాగంబులన్ ఈ కథ అంతా వింటూ ఉన్న శౌనకుడు సూత మహర్షితో ఇలా అంటాడు: ఇంత సౌందర్యమును ఎచ్చటను చూడలేదు, వినలేదు కదా. అట్టి ఎడ భగవానుడు నిర్లిప్త భావంతో ఎలా ఉన్నాడు? భగవంతుడై మనుష్యలీలలు కదా చేస్తూ ఉన్నది. అతని మనస్సునకు చంచలత్వం కలగలేదా? అప్పుడు సూతుడు నవ్వి ఇలా చెప్తున్నాడు: శౌనక, మీరు ఎలాంటి అసంగత ప్రశ్నను అడిగారు? మీ వంటి సర్వజ్ఞులు భగవానుని విషయంలో అడగదగిన ప్రశ్నయేనా ఇది? మీకన్నీ తెలుసు. ప్రపంచంలోని సౌందర్యమంతా భగవానుని సౌందర్య రాశిలో ఒక్క కణము మాత్రమే. ఒక్క బిందువు సింధువునెట్లు ముంచగలదు. ఒక కలకండ కణము క్షీరసాగరాన్ని మధురం వనప్పగలదా? ఒక్క ఆవగింజ మేరును ఎలా కప్పగలుగుతుంది? అట్లాగే ఈ సాంసారిక సౌందర్యం శ్యామసుందరిని ఎట్లు మోహింపచేయగలుగుతుంది? వాస్తవిక భగవత్తత్వం తెలియని వారు శ్రీకృష్ణుని సాంసారిక ప్రవర్తనను చూసి సాంసారికునిగా తలుస్తూ ఉంటారు. వాస్తవముగా అతడు సర్వసంగ పరిత్యాగి. అతనిలో అవిద్య, మాయా ప్రకృతులు లేసె మాత్రమైనా లేవు. మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు.
బుద్ధి ఆత్మను ఆశ్రయించినది కదా. స్వాభావికంగా ఆనందమయ స్వరూపమైన ఆత్మ దానినంటి ఉండలేదు. అలాగే భగవంతుడు ప్రకృతిలో ఉన్నట్లే తోస్తుంది. ప్రకృతిలోనే వివిధ కమనీయ క్రీడలను చేస్తూ ఉంటాడు. కానీ అతడు నిర్లిప్తుడుగానే ఉంటాడు. నీట మునిగిన నీరు అంటకుండునా అని మీరడగవచ్చు. కానీ శౌనక, భగవంతునకు అసంభవము అనేది లేదు. సర్వదా చేస్తూ ఉండి అకర్తగా ఉండటయే అతనిలో గల భగవతత్వం. సర్వముతో సంగము కలిగి ఉండి నిస్సంగ నిర్లేపుడై ఉంటాడు. ఇలాంటి భగవానుని కూడా ఆ అబలలు ఏకాంతంలో తమతో కలిసిమెలిసి ఉండుటను కాంచి అతడు తమకు వశుడైనాడు అనుకుంటూ ఉంటారు. నిజానికి భక్తులకు గాక భగవంతుడు ఎవరికి వశపడతాడు? భక్తులు అతనిని ఇష్టప్రకారం ఆడిస్తూ ఉంటారు. కానీ మిగిలిన వారిని కోతులను ఆడించున్నట్లు మాయా రచ్చువు చేత కట్టి భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు. ఇలా భగవానుడు పృథ్వీ భారాన్ని బాపి సుఖంగా ద్వారకలో ఉండి సమస్త బంధువులను ప్రజలను ఆనంద వారాసిలో తేలిస్తూ ఉంటాడు.